అంతా నా వల్లే జరిగింది. ఆ పని చేసి ఉండకపోతే బాగుంది. ఇక్కడ చూసారా పుష్ప లారీలు. మా ఆయన కళ్ళన్నీ ఈ కారు మీద పడ్డాయి. అబ్బా, అప్పట్లో డబ్బులు ఇందులో దాచిపెట్టుకునే వాళ్ళు కదా రాజులు. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చాలా బాగున్నాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ అండ్ లైక్ కొట్టేసేయండి. నేనైతే బెంగళూరుకి అయితే వచ్చానమాట. హాలిడేస్ ఇచ్చారు, అందుకనే నేను మా ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ఇంకా బెంగళూరులో అయితే మేము నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట టక్కా అని మేమైతే మా ఫ్యామిలీ అయితే ఎక్కడికైనా వెళ్తాము అని అనుకుంటే చిటికలో రెడీ అయిపోతాం. కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోతాం అనమాట. చూసారా, వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే. మైసూర్ ప్యాలెస్ చూడాలి అని చాలా రోజుల నుంచి అనుకున్నాము. ఒకసారి వెళ్ళాం కానీ అది ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఇంక ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి అనుకుని తొందరగా అయితే బయలుదేరిపోయామన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా దేవుడి పాటలు పెట్టుకుంటూ వెళ్ళాము. దేవుడి పాటలు పెడతాం, తర్వాత సినిమా పాటలకి వెళ్ళిపోతుంది అనమాట అవి. ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇంకా మేమేమో చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ ఉంటే మా ఆయనకి నేను చెప్తా ఉంటాను అటు చూడు ఇటు చూడు అంటే ఇంకా ఆయనేమో నన్ను తిడుతూ ఉంటాడు. ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. కుల్ఫీ తీసుకుందాం, చాలాసేపు కూర్చుండేసరికి కొద్దిగా నడుము నొప్పులేసిందని పక్కకు ఆపాము. ఇంకా మా ఆయనేమో మట్కి కుల్ఫీ అని తీసుకున్నాడు ఒకటి. చాలాసేపు అనమాట అది ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఇంకా లాస్ట్కి అయితే నోటితో అయితే తీసాడు. ఇది కొద్దిగా పాన్ టైప్లో ఫ్లేవర్ లాగా అనిపించింది టేస్ట్. మీరు కూడా ఇంతేనా? ఏదైనా ట్రిప్కి ప్లాన్ చేస్తే మాటికి బ్రేక్స్ తీసుకుంటారా? అట్లా అయితే కింద కామెంట్ పెట్టేసేయండి. అయినా కర్ణాటకలో ఏంటి ఫుడ్ ఫేమస్ కింద కూడా కామెంట్ పెట్టేసేయండి. అంతా బాగానే ఉంది, తినడం కూడా చేసాము. ఇంకా సరే అని కార్ లోపల కూర్చున్నాం. సగం దూరం వెళ్ళేసరికి పోలీస్ అన్న ఆపేశాడు అనమాట. దేనికబ్బా అనేసి అనుకుంటే పక్కన సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని చెప్పాడు అనమాట. ఇంకా మా ఆయన సీరియస్గా నా మీదకి ఇలా చూశాడు. ఇంకా సైలెంట్గా ఉండిపోయాను. ఇంకా కొద్దిగా అక్షంతలు పడ్డాయి. ముందు కూర్చోవడం కాదు, నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం కాదు, ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం నేర్చుకో అనేసి తిడతా ఉన్నాడు అనమాట. మళ్ళీ కాసేపు మళ్ళీ బ్రేక్ తీసుకున్నాము కొబ్బరి బొండాల కోసం. ఎంత కొబ్బరికాయ? 40 అంట బెంగళూరులో. వారణాసిలో 80 రూపాయలు కొబ్బరి బొండం. 80 అన్ని ఎక్కువే. చాలా బాగున్నాయి అనమాట. వాటర్ ఇందులో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కడుపు నిండిపోయింది. ఇంకా కాసేపు తలా ఒకరు కొబ్బరి బొండం తీసుకున్నారు. ఇంకా నేనేమో నా ఫోన్ అలా ఫిట్ చేస్తా ఉన్నాను, కొన్ని రీల్స్ తీసుకుందాము అనేసి. ఇంకా ఎక్కడ పోయినా ఇదే గోళాన్ని మా ఆయన తిడుతూ ఉన్నాడు. ఎవరికి ఈ కొబ్బరి బొండాల్లో మలై అంటే ఇష్టమో చెప్పండి. చూసారా, మేము వచ్చేసాం అనమాట. పయన అనేది ఇది శ్రీరంగపట్నం ఏరియా అనమాట. మైసూర్కి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హైవేలో అనమాట ఇది ఉంటుంది. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను. అంటే కార్ మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇక్కడే దిగాము, కార్ మ్యూజియంకి వచ్చాము. చూపిస్తాను. నేను ఫస్ట్ టైం. చాలా బాగుందండి. చాలా అంటే అసలు పయన అనేది నాకు తెలియదు అసలు. అక్కడ ఏంటబ్బా టైర్ ఉంది అని అనుకున్నాను. తర్వాత తెలిసింది అది కార్ ఎగ్జిబిషన్ అంట. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అయ్యో నేను ఎందుకు ఇంత మిస్ అయిపోయానా అని అనుకున్నాను. అక్కడ 2-3 రీల్స్ అయితే తీసుకున్నాను, ఇంకా పోస్ట్ చేయలేదు, చేస్తాను. చాలా బాగుంది. ఖచ్చితంగా పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకురావాల్సింది. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ ఉంటుంది. ఇది మన ఇండియాలోనే పెద్ద కార్ ఎగ్జిబిషన్ అనమాట పైన. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే పొలిటీషియన్ అనమాట, డాక్టర్ వీరేంద్ర హెగ్గాడే అనమాట. ఇతను రాజ్యసభ సభ్యుడు కూడా అప్పట్లో. చూసారా, ఈయన వాడిన కార్ అనమాట ఇది. చాలా అసలు వింటేజ్ కార్లు అండి ఇవన్నీ. మనం అప్పట్లో కాలినడకతో కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించినాము. ఆ తర్వాత అదేంటి బుల్లెకాట్ అండ్ ఇదేంటి ఎద్దుల బండి, గుర్రాల బండి, అక్కడ నుంచి రిక్షాలు, అక్కడ నుంచి మనం ఎట్లా కార్కి కన్వర్ట్ అయ్యామో, ట్రక్లు, వ్యాన్లు, ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తే ఒక్కసారిగా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎవరెవరికైతే కార్లు చాలా ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా రండి. ఇంకా మా ఆయన కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. అబ్బాయిలకి సాధారణంగా కార్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఆయన ఒక్కొక్కటి ఆ కలరు దాన్ని చదువుకుంటా హిస్టరీ చిన్నగా వెళ్ళాడు. చూసారా, ఇక్కడ గొర్రెల బండి, ఎద్దుల బండి అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసి ఇంజన్స్ అనమాట ఇవి. ఇంకా నాకేమో వీటి గురించి అంత నాలెడ్జ్ లేదు. ఇంకా ఈయనేమో అన్నీ చదువుతున్నాడు అనమాట. ఇదేంటి ఈ స్టీరింగ్ అది ఇది అని చెప్తా ఉన్నాడు. అప్పట్లో వాడినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది అసలు. ఇక్కడ కింద ఒకటి మన 2 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. కింద ఇది చూసారా,
ఎంత బాగుంది. నాకు ఇది చూస్తే అయితే మా మోహన్ బాబు ఒక మూవీలో రామన్న అనే మూవీలో లాగా అనిపించింది. ఇక్కడేమో చూసారా ఇక్కడ రోల్స్ రాయిస్ అనమాట. 1904 సంవత్సరం నుంచి 2022 సంవత్సరాల వరకు ఉన్న ఈ మోడల్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది అసలు ఇది. హే, ఇక్కడ చూసారా అప్పట్లో గాంధీ గారు వాడిన కార్ అనమాట. ఇది భలే ఉంది కదా, చాలా క్లాసీగా ఉంది. ఇంకా అప్పట్లో ఆ రాజులు ఏమేమి వాడారు ఆ కాలంలో అంతా, ఇవన్నీ బ్రిటిష్ అండ్ ఇండియన్, యుఎస్, జపనీస్ మేక్ ఓవర్స్ మోడల్ అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ మనం చూడొచ్చు ఇక్కడికి. ఇంకా నేను ఒకటి చూపిస్తాను. వైట్ కలర్ కార్ ఒకటి ఉంటుంది, భలేగా ఉంటుంది. ఇది ముందు పాటు భలే పెద్దగా ఉంది. ఇక్కడ చూసారా అప్పటి పురాతన కాలంలో డోలీలు వాడారు. ఇక్కడేమో మైసూర్ మహారాజు గారు వాడిన కార్ అనమాట. ఇది భలే రిచ్గా ఉంది. అసలు ఈ బ్లాక్ కలర్ అయితే మంచిగా అనిపించింది. నేనైతే ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాను అనమాట. ఫోటోలో కూడా ఈ సిల్వర్ కలర్ ముందు పాటు ఉంది కదా, ఆ లైట్స్ బాగా పడ్డాయి. పక్కన చూసారా ఫొటోస్, రాజు అప్పట్లో వాడిన వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదేమో హిందుస్థాన్ అంబాసిడర్, మీరు చూసే ఉంటారు ఇది కారు. ఇంకా ఈ కలర్ చూసారా, ఇది గ్రీన్ కలర్లో భలే మోడల్స్ బాగున్నాయి. ఆ కలర్స్ కూడా బాగుంది. ఇక్కడేమో పారాగ్లైడ్ అనమాట, మధ్యలో ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఈ కార్ ఏమో సర్ సివి రామన్ గారు వాడిన కార్ అనమాట. ఇది అసలు ఇంత జాగ్రత్తగా ఈ కార్లు అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. అసలు నిజంగా చాలా గ్రేట్ అండి అతను. మళ్ళీ పుష్ప మూవీలో మనం లారీస్ చూస్తాం కదా, ఇక్కడ చిన్నగా ఉన్నాయి, అక్కడ ఇప్పట్లో అయితే పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇంక ఇదేమో ఆర్మీలో వాడే లారీ. ఇంకా నాకు ఇది ఒకటి స్పెషల్గా అనిపించింది. ఈ కారు వుడెన్తో చేసినట్టుగా అనిపించింది అనమాట. మధ్యలో పెట్టారు ఇది కూడా. ఇంకా ఈ రెడ్ కలర్ కార్ అయితే మనకి హాలీవుడ్లో చూడొచ్చు. ఇంకా ఇంకొక కార్ కూడా చూపిస్తాను. ఈ కార్ అయితే ముసలిలాగా ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ స్టీరింగ్లో ఉంటుంది అనమాట. ముందు వెనక చాలా పెద్దగా ఉంది. ఇదేమో గ్రీన్ కలర్ అనమాట, మన వ్యాన్. ఇక్కడ ఇది స్పెషల్. మళ్ళీ ఇంకొకటి, ఇది మొత్తం ఆయన కళ్ళన్నీ దీని మీదనే ఉన్నాయి. నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే అని వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూస్తున్నాడు అనమాట ఈ కార్ని. ఎంతైనా అబ్బాయిలకు కార్లు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఈ కార్ చూసారా, మొత్తం పార్ట్స్ అన్ని డిస్పాచ్ చేసి పెట్టారనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది, ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ ఏమో చిన్న బుల్లి కార్ అనమాట, రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తుంటే అప్పట్లో పాత వస్తువులు ఎలా ఉండేటి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. పురాతన కాలంలో వాడినవి పరికరాలు, వస్తువులు అన్నీ ఉంటాయి. ఇదేమో ధనుష్ అనమాట. అంటే అప్పట్లో వాడినవి అనమాట, చాలా హెవీగా ఉంటాయి అనుకుంటా అవి. ఇంకా ముట్టుకోవద్దు అనేసి అక్కడ రాశారు. ఇక్కడ ఏంటి జార్లు, సోలా, దంచేటివి, బియ్యం, అన్నం వండేటి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పనిముట్లు ఇవన్నీ ఉన్నాయి, పరికరాలు చాలా బాగున్నాయి అసలు. పెద్ద తాంబాలం అన్నమాట. మన ఇళ్ళల్లో కూడా ఎక్కడో అక్కడ అప్పుడు పాతకాలంలో వాడిన వస్తువులు దాచిపెట్టుకునే ఉంటాం కదా. మీ ఇంట్లో ఏమన్నా ఉంటే కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. అండ్ ఇంకొకటి అండి, ఇదేమో గల్లపెట్ట. మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా గల్లగురిలో ఏమైనా దాచుకుంటా కూడా వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఇదేమో మైక్రోస్కోప్ అనమాట, చాలా బాగుంది కదా. ఇంకా ఇదేమో పాతకాలం, ఇవి దాని పేరేంటో తెలియలేదు, చదవలేదు. ఏమో పాతకాలపు ఫోన్ అనమాట. మీరు మీ స్కూల్లో ఎప్పుడైనా ఇట్లా ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారా? మీ స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళినట్లయితే కింద నాకు కామెంట్ అండ్ లైక్ కొట్టేసేయండి. మా స్కూల్లో అయితే 2-3 సార్లు వెళ్ళాను. ఇక్కడ చూసారా తాళపత్ర గ్రంథాలు అనమాట. ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, అవి లెటర్స్. ఇదేమో అందరికి ఆడవాళ్ళకి ఫేవరెట్ అనమాట. ఇంకా అప్పట్లో అనమాట రాజుల కాలంలో వేసిన పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మైసూర్ ప్యాలెస్కి వెళ్తే మీకు ఇంకా తెలుస్తాయి అనమాట. నేను మైసూర్ ప్యాలెస్లో చాలా పిక్స్, వీడియోస్ కూడా తీశాను. అవి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టేసేయండి. ఇది అప్పట్లో వాడిన మ్యూజిక్ కోసం పెద్ద మైక్ అనమాట. పాతకాలం మూవీస్లో మనం చూడొచ్చు. ఇవేమో కాయిన్స్, ఇవేమో డబ్బులు, నోట్లు అనమాట, పాతకాలపు నోట్లు. నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మీలో ఎంతమంది ఈ స్టాంపులు, పాతకాలం నోట్స్ మీ పర్సులో పెట్టుకున్నారో వాళ్ళు ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. ఇంక ఇదేమో ఒక్కటే రాయి, గ్రానైట్ రాయితో చేసిన శిల్పం అనమాట. చాలా బాగుంది కదా వాళ్ళ ఆర్ట్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈ పక్కకు వస్తేనేమో అన్ని ల్యాంప్ లైట్స్ ఉంటాయి. ఇదేమో ఫిలిం వాళ్ళకి సంబంధించిన ఏరియా అనమాట. అప్పట్లో సినిమాలు ఎలా తీశారు, పెద్ద పెద్ద వీడియోస్ ఎలా చేశారు, వాళ్ళు ఏం మిషన్ వాడారు అవి. ఇక్కడేమో యుద్ధంకి వెళ్ళేటప్పుడు రాజులు వాళ్ళు ఏం తీసుకెళ్లారు, వాళ్ళ కత్తులు
అవన్నీ నేను చూశాను. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు ఖచ్చితంగా రావాల్సిన చోటు ఇది. ఉంటానండి.